అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిమ్మాపురం ఏం సార్ మాకి పైకి ఎచ్చుకోటియాల మాకు డబ్బులు చాలా బిర్రు అయ్యాయి. ఇక్కడ బాకీలు గీకీలు కోచమే లక్షలు కొద్ది కోచమే లక్షలు ఎందుకోసమే కోచలేము సార్. ఈ మిరప పంట దీనికే పంటకి మిరప పంటకు కోచమే. ఆ మిరపకాయలు అసలు ధరలు లేవు, ఏం లేవు. అసలు మాకు పైకి చంద్రబాబు నాయుడిని తలుచుతాము, పైకి ఇడల్లా అని చెప్తాము. పైకి పోవాలి సార్. మాకే 20-22 వేలు కానీ పోవాలా. మండలం కర్నూలు జిల్లా. నా పేరు వీరేసు. నేను 3 ఎకరాలు మిరప పెట్టినాను. పోయినసారి 2024లోన ఒక రకంగా 14,000, 18,000, 19,000, 20,000 కలిపి రేటు ఉండే. 2025లో అసలు పావులకు పనికి రాకుండా అయిపోయే రేటు. ఓన్లీ ఒక బస్తా కొనాలంటే 1,800 మందు బస్తా. ఒక ఎకరకు మందు తీసుకొని వచ్చి కొట్టాలంటే మనం 3,500, 4,000 అవుతున్నది. రైతులు మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేసుకొని మాకు మరి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు మా తరఫున కొద్దిగా ఎక్స్పోర్ట్ పెంచాలని, విదేశాలకు ఎక్స్పోర్ట్ ఇస్తే మాకు కొద్దిగా వస్తుందేమో ఆశని ఈ ప్రయోగం చేస్తున్నాం. మేము మా వంతు మాకు ఎట్టో నష్టం కాకుండా కొద్దిగా గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం. మాది కే తిమ్మాపురం గ్రామము, యమనూరు మండలము, కర్నూలు జిల్లా. మేము 5 ఎకరాలు మిర్చి పెట్టినాము. కానీ 5 ఎకరాలు మిర్చి పెట్టి దానికి ఖర్చు బాగానే వస్తుంది. ఒక్కసారి మందు కొడితే ఒక ఎకరానికి వచ్చి 5,000 అవుతుంది. 5,000 అయినా ఒక కూలి మంచి వచ్చి 400 ఉండదు. మేము ఒక ఎకరాకి వచ్చి 2 లక్షలు పెట్టుబడి పెట్టినాము. కానీ మాకు ఇప్పుడు గిట్టుబాటు రేట్లు లేక మేము వాపోతున్నాము. కనుక మాకు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు ఒక 20,000 రేటు ఉంటే కూడా ఆటాటికే అవుతుంది, పెట్టుబడుల కాటికే అవుతుంది. కనుక మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సహకరించవాలని కోరుతున్నాము. అంతేనా? ఈసారి 25,000 ఒక కింట మీద 25,000 ఉంది. ఈ సంవత్సరం ఒక కింట మీద 8,000, 9,000, 10,000 ఉంది. కానీ మా కూలి మంతులు 400 రూపాయలు ఉండదు. ఇప్పుడు మా ఎకరం తెంపుకోవాలంటే 70-80 ఖర్చు వస్తుంది. 70-80 ఖర్చు కానీ ఆ పెట్టుబడికి కూడా మాకు పండిన పంట రావడం లేదు, పంటలు కూడా దిగుబడి రావడం లేదు. నల్లి ఎక్కువై మాకు విపరీతంగా పెట్టుబడులు అయినాయి. కనుక మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనుమతించవలసినదిగా కోరుతున్నాము. నష్టపరిహారం మాకు ఏంటి కావాలి. ఒకసారి మందు కూడా కాదు సార్, వాళ్ళు ఇచ్చే 20,000 రూపాయలు. ప్రభుత్వానికి మమ్మల్ని రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంకి రేటు కల్పించవలసిందిగా కేంద్రాన్ని కోరడమైనది. విదేశాలకు ఎగుమతులు ఇస్తే మాకు రేటు పెరుగుతుందని ఆశ ఉంది. కనుక మీరు విదేశాలకు ఎగుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మా పరిస్థితి ఇంకా చెప్పనీక లేదు నాయన. మా బాధలను చెప్పుకుంటే ఇంకా సిగ్గుసేట్లు అవుతుంది. కూలీలు చూసేవా 500, 600, ఒట్టుగా పోతే లక్షలు. ఇంకా మా బాధ చెప్పనీక లేకుండా పోయిండదు. మాకు అస్సలు కూలీలకు కూడా కాకుండా ఇంత మంచి కాయను కానీ తక్కువ రేట్లు చూసుకుంటారు. 5 ఎకరాలు వేసినాం నాయన. 5 ఎకరాలకి 5 లక్షలు అవుతుంది. ఎకరాకి 1,00,000. 9,000, 10,000, 11,000 ఇంతనే చూడు సార్ అడిగేది. మాకు గిట్టుబాటు ఒక 20 కాటికన్నా ఉంటే గిట్టుబాటు అవుతుంది. 20 కాటికి అయితే అన్నట్టయితే మా బాధలు తీర్చుకున్నట్లయితుంది అన్నమాట. పెట్టిన బాధలు వచ్చిన కూలలకి ఇచ్చినట్లుంటది. నాకు ఏం కావాలో మిరపకాయ రేటు కావాలా. 20,000 పైన పడితేనే మాకు లాభం పడతాం, కానీ లేకుంటే నష్టపోతాం నైనా మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.